హాయ్ హలో బాగున్నారా? ఈరోజు పల్లీ పొడి చేస్తున్నాను. ఆల్రెడీ పల్లీలు వేయించేసి ఉంచాను అనమాట. పల్లీలు వేయించేసాను. దాంట్లో ఇప్పుడు మిక్సీలో వేసుకున్నాను పప్పులు. దాంట్లో జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి. చాలా సింపుల్ అనమాట పల్లీ పొడి చేసుకోవడం. కొంచెం సాల్ట్ ఒక్కోసారి వేసుకోవచ్చు ముందు, లేకపోతే పౌడర్ చేసాక వేసుకోవాలి, లేకపోతే ముద్ద అయిపోతుంది. అందుకని ఇవి ఎండుమిర్చి ఒక 4-5 వేస్తే చాలు. ఎందుకంటే పల్లీలు కొంచెం తీదనంగా ఉంటాయి కాబట్టి ఎండుమిర్చి కారం ఎక్కువ అనిపిస్తుంది. మనం మిక్సీ వేసేసుకుందాం. చాలా సింపుల్గా మనం పొళ్ళు చేసుకోవచ్చు అనమాట. పప్పులు వేయించి పెట్టేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లో పప్పులు తింటూ ఉంటారు కాబట్టి పిల్లలు అలా ఉంచేస్తాను నేను. ఎప్పుడైనా కూర అలా లేనప్పుడు సడన్గా అప్పుడు ఆ పప్పుల పొడి అనేది చేసేస్తాను. అన్నంలోకి నెయ్యి వేసుకొని పప్పుల పొడి వేసుకొని వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది అనమాట. దోశల్లోకి ఇడ్లీలకు కూడా చాలా బాగుంటుంది. చూసారా, మిక్సీ వేసేసాను. పల్లీ పొడి రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు తక్కువైంది, అందుకని ఉప్పు వేసేసాను అనమాట. 5-6 మిర్చిలే వీటికి సరిపోతుంది. వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని పల్లీ పొడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకి దీంట్లోకి మనం రసం పెట్టుకున్నప్పుడు లేకపోతే సాంబార్ చేసుకున్నప్పుడు ఈ పొళ్ళు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఓకే అండి, బాయ్ అండి.